ఈ రోజు సమాజంలో ఆడవాళ్ళు చూడండి ఎలా ఉన్నారు. యెషయా గ్రంథం 3:16-17 వచ్చిందండి. అబ్బో సియోను కుమార్తెలు తలకెక్కింది గర్వం, పొగరు తలకెక్కిందట. ఎక్కి ఎలా చేస్తాడట వాళ్ళు? మెడ చాచి అంత సాగదీశాడు మెడ అంటే అందరూ నిన్ను చూడాలనా? హొయిలకి ఇస్తున్నావు అన్నమాట. నువ్వు పవిత్రత లేదు నీ దగ్గర, గౌరవప్రదమైన సాంప్రదాయమైన ఇది లక్షణాలు లేవన్నమాట నీ దగ్గర. మెడ చాచి నడుచుచు ఓర చూపులు. ఎవడనైనా చూస్తున్నాడా లేదా? నేను అందరికీ నచ్చానా లేదా? నా హొయలు, నా సొగసు, నా అందం బాగుందా లేదా? నా మేకప్ బాగుందా లేదా? నా కట్టు, నా చీర బాగుందా లేదా? ఓర చూపులు చూచుచు కులుకుచు నడుచుచు. ఆహా వయ్యారాలు. ఆ వయ్యారాలకి పడి చచ్చిపోయి ప్రాణాలు తీసుకున్న దౌర్భాగ్యులైన దుర్మార్గులు ఎందరో యువత. ప్రేమించలేదని పాటలో చూపిస్తారు కదా, దాన్ని చూసి పడిపోయాడు. ఎందుకురా పడిపోయావు? సాస్ వచ్చింది ఏంట్రా? ఎప్పుడు చూడలేదురా నువ్వు ఆడదాన్ని? ఎందుకు అలా సొల్లు ఖర్చుకున్నావు? ఏంట్రా అది నడిచి ఆ నడక్కే పడిపోతావు నువ్వు? నటనరా అది, నటన. పవిత్రురాలు కాదురా. దేవుడు చెబుతున్నాడు పవిత్రురాలు కాదు. సియోను కుమార్తెల మళ్ళా పుట్టారు యెరూషలేముకి.